ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంకో 15 మందో 20 మందో కలిపి బృందంగా దావోస్ స్విట్జర్లాండ్లో ఉన్న దావోస్కి ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే మీటింగ్ సదస్సు జరుగుతుందో దాంట్లో పాల్గొనడానికి వెళ్ళారు. పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ఇదే మెయిన్ కారణం. కాబట్టి వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి ఒక మీడియా ఛానల్ భలే మాట్లాడారండి. ఎలా అంటే ఒక వీడియో అయితే కనుక నేను మీకు వినిపించబోతున్నాను. కాబట్టి ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద ఒకసారి మాట్లాడదాం. ముందు వీడియో చూద్దాం ఒకసారి. జరుగుతున్న పరిణామాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, పాలసీ మార్పులు, వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు లేదా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, స్వయాన ప్రధాని రావడం, 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం, అటు అమరావతి పనులు చాలా వేగంగా తొలిదశ పనులు ప్రారంభం కాబోతున్నాయి. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు మళ్ళీ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇది మాటలు చెప్పడం కాదు, చేతల ప్రభుత్వాన్ని క్లియర్ కట్ గా కనిపిస్తున్న నేపథ్యంలో మొన్నే మనం చూసాం సంక్రాంతి, భోగి, కనుమ ఈ పండుగ ఇలా అయ్యిందో లేదో ఇప్పుడు మళ్ళీ పరిశ్రమలు, పెట్టుబడుల పండుగ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకి పండుగ వాతావరణం కల్పించేందుకు స్వయాన ఆంధ్రప్రదేశ్ ఇది 3వ పండుగ. సంక్రాంతి, భోగి పండుగ, సంక్రాంతి పండుగ తర్వాత పరిశ్రమల పండుగని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దావోస్ వెళ్ళారో లోకేష్ గారు కలిపి అక్కడ పరిశ్రమలన్నింటినీ అక్కడ చర్చించి పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే పండుగ. కాబట్టే వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే కనుక ఏదైతే పరిశ్రమల పండుగ అంట ఇది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ అండ్ ఒక 20 మంది సభ్యుల టీం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వాన్ని క్లియర్ కట్ గా కనిపిస్తున్న నేపథ్యంలో మొన్నే మనం చూసాం సంక్రాంతి, భోగి, కనుమ ఈ పండుగ ఇలా అయ్యిందో లేదో ఇప్పుడు మళ్ళీ పరిశ్రమలు, పెట్టుబడుల పండుగ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకి పండుగ వాతావరణం కల్పించేందుకు స్వయాన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ అండ్ ఒక 20 మంది సభ్యుల టీం దావోస్ పర్యటనకు బయలుదేరింది. మరి ఏంటి దావోస్ అంటే ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ఈ దావోస్ పర్యటనకి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు, సిఇఓలు ఇలా చాలా మంది ఈ దావోస్ పర్యటనకు వస్తారు. మొత్తం మన దేశంలో ఉన్న రాష్ట్రాలందరూ కూడా వెళ్లి పోటీ పడి మహారాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అక్కడ స్టాల్స్ పెట్టుకుంటాయి, పెవిలియన్స్ పెట్టుకుంటాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ కానీ, ఇచ్చే రాయితీలు కానీ, పాలసీ మ్యాటర్స్ కానీ, సింగిల్ విండో వ్యవహారాలు వీటితో పాటు వస్తే పెడితే ఎలాంటి వాతావరణం ఉంది లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, ఇచ్చే రాయితీల విషయంలో కానీ చాలా పకడ్బందీగా స్టాల్స్ ఏర్పాటు చేసుకుని పెట్టుబడులు సాధించే లక్ష్యంగా అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పుడు 5 సంవత్సరాలుగా మనం చూస్తే గత 5 సంవత్సరాలుగా జగన్ సర్కార్ ఉన్నప్పుడు మొత్తం 5 ఏళ్లలో ఆయన వెళ్ళింది కేవలం ఒక్కసారి. ఆ ఒక్కసారి కూడా చాలా అన్యమనస్కంగా వెళ్లారు. అది కూడా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ తోనే పెట్టుబడులు పెట్టుకున్నారు కానీ ఎక్కడా కూడా పెద్దగా ఆకర్షించింది లేదు. మొత్తానికి పెట్టుబడులు అయితే పెట్టారన్నమాట వాళ్ళు చెప్పడం మనం విన్నామండి. లేదా ఒక పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చింది లేదు, ఇలాంటివి ఏం లేదు. ఇంకా ఏదన్నా మీ పాలసీ ఏంటి అవన్నీ అంటే ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ అని చెప్పి ఆయన ఆన్సర్ చేయడం, ఇక్కడ ప్రజలు ఆశ్చర్యపోవడం, అసలు దావోస్ పర్యటన వేస్ట్ అన్నట్టుగా వారి మీడియా లేకపోతే వారి నాయకులు మాట్లాడడం, అంతర్జాతీయ ఎవనికిపై అసలు ఏపీ బ్రాండ్ 5 సంవత్సరాల్లో నామమాత్రపు రూపురేఖలు కూడా లేకుండా తుడిచిపడేశారు. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తొలి దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో అందరి చూపు దావోస్ పర్యటనపై ఉంది. ఎందుకంటే అక్కడ వెళ్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ, ట్రాక్ రికార్డ్ అందరికీ తెలుసు. అయితే నాదో డౌట్ అండి, ఇన్ని మాటలు మాట్లాడుతున్న ఈ యాంకర్ గారు ఒక మాటకి సమాధానం చెప్తే బాగుండు, లేదా ఒక ప్రశ్న అడిగితే బాగుండు. ఇక్కడ చాలా డిబేట్ అయితే జరగబోతుంది. అదంతా నేను మీకు వినిపించలేను. కానీ డిబేట్లో కూర్చున్న మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావి వర్గం కూర్చున్నారు డిబేట్లో. డిబేట్ ఇంచుమించుగా పావుగంట పాటు జరిగిందేమో జ్ఞానం. ఈ డిబేట్లో నాకు వచ్చిన ప్రశ్న ఎందుకని వాళ్ళకు కూడా రాలేదు అనేది నాకు అర్థం కాల. నేను అడిగే ప్రశ్న వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు అని నాకు అనిపించింది. నేను అడిగే ప్రశ్న ఏంటంటే గత ప్రభుత్వంలో 2014-19 అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన నిమిత్తం 4 సార్లు వెళ్ళారు, చాలామంది తెలుసు. అలాగే లోకేష్ గారు ఒకసారి వెళ్ళారు, అంటే టోటల్గా 5 సార్లు వెళ్ళారు. 5 సార్లకి ఎంత ఖర్చు అయిందని నేను అన్నాను. ఎందుకంటే వెళితే చాలా ఖర్చు అవుతుంది, ముఖ్యమంత్రి స్థాయిలో వెళితే అంతే లెవెల్లో ఖర్చు అవుద్ది. కాబట్టి ఖర్చు గురించి నేను మాట్లాడు, కానీ తెచ్చింది ఎంత ఒకటే ప్రశ్న. ఇంత పెద్ద యాంకర్ అయి రిపోర్టర్ ఇవిడి. కాబట్టి ఇలాంటి రిపోర్టర్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎదురుగా కూర్చొని మాట్లాడుకున్నారు, అరగంట మాట్లాడారు. అరగంటలో కూడా ఒక్కసారి కూడా ఈ ప్రశ్న రాలా. 5 సార్లు వెళ్ళొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారికి ఒకటే ప్రశ్న, తెచ్చింది ఎంత
దావోస్ పర్యటనలో మీరు పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లు తెచ్చారు, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు కార్యరూపం దాల్చాయి, ఎంఓయూల గురించి నేను అసలు మాట్లాడినండి. ఎందుకంటే వస్తారు, పుచ్చుకుంటారు, కాగితాలు చేతులు మార్చుకుంటారే తప్ప ఎంఓయూలు ఎలా తయారైపోయిందంటే, ఎందుకు పనికిరాని తీసుకొచ్చి నుంచోబెట్టి ఒక ఫైల్ ఇచ్చి ఫైల్ చేతులు మార్చుకుంటాం కూడా ఎంఓయూ కింద మారిపోయింది. కానీ ఎవరిని నమ్మలేం. నేను అడిగేది ఒకటే, దావోస్ పర్యటన నిమిత్తం 5 సార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి మీరు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారు? ఒకటి. తర్వాత మీరు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవైనా కార్యరూపం దాల్చాయా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కార్యరూపం దాల్చాయా అని నేను అడుగుతున్నా. నేను అడగడమే కాదు, ఇప్పుడు మీకు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఇదే మాట అడుగుతున్నారు. ఇదే ప్రశ్న ఎక్కువగా బయట నడుస్తుంది. కాబట్టి అప్పుడు నేను ఇదే మాట వైసీపీ వాళ్ళు కూడా అడుగుతున్నా, మీరేమన్నా తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చారా అని అంటే కనుక వాళ్ళు చెప్తున్నారు మేము పలానే తీసుకొచ్చామని. ఏంటంటే కేవలం ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఖర్చు 11 కోట్లు అని చెప్తున్నారు. కాబట్టి 19 మంది అధికారుల బృందంతో వెళ్ళామని చెప్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో 2022లో దావోస్ సమావేశంలో పాల్గొన్నామని, ఈ సమావేశంలో 1,26,00,000 విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా 26 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమలులోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారు అని అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. టెక్ మహీంద్రా CEO సిపి గోర్నానితో మర్యాదపూర్వక భేటీలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్టు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించారు. 200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. దీది సజీవ సాక్ష్యం అనేది వాళ్ళు చెప్తున్నారు. అలాగే 60,000 కోట్లతో అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, గ్రీన్కో 37,000 కోట్లతోటి ఇంకోటి, అరబిందో 28,000 కోట్లతోటి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఇంకోటి, ఇలాగ కొన్ని ప్లాంట్లు అయితే కనుక ఏర్పాటు చేశాం. 60,000 కోట్లతో ఒకటి, 37,000 కోట్లతో ఒకటి, 28,000 కోట్లతో ఒకటి. కాబట్టి ఇవి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి, కార్యరూపం దాల్చాయి, ఇవి ఒకసారి వెళ్ళినప్పుడు తెచ్చినటువంటివి అని వాళ్ళు కొండ బద్దలకు వచ్చినట్టు చెప్తున్నారు. కాబట్టి అలా మనం చెప్పగలమా? 5 ఏళ్ల కాలంలో 5 సార్లు వెళ్ళిన మనం ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చాం, లేదా ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చాం, అవి కార్యరూపం దాల్చాయి, అవి ఇప్పుడు ఉన్నాయి, సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. కాబట్టి ఇంతకు ముందు జరిగింది గతం అంటారా, వదిలిపెట్టండి. ఇక మీదటైనా తీసుకొచ్చే ప్రాజెక్టులు 100% ఏ మీడియా అయితే కనుక అసలు ఈ రకంగా మాట్లాడారో వాళ్ళని నేను చెప్తున్నా. కాబట్టి ఈసారైనా 5 ఏళ్ల కాలంలో ఎన్నిసార్లు మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఎన్ని కార్యరూపం దాల్చాలనుకుంటున్నాయి, ఇంతకు ముందు మీరు చేశారా చేయలేదా అనేది అనవసరమే. అర్థమైంది కదండి? ఒకసారి మరలా వాళ్ళు మాట్లాడిన మాటలు విందాం. జరుగుతున్న పరిణామాలు తీసుకుంటున్నారు. ఆ తరహాలో ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాం. 4 లక్షల ఉద్యోగాలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months. గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలకి ఎవెన్యూ క్రియేట్ చేయటం అంటే మామూలు పరిస్థితుల్లో చూస్తే ఇది మరీ ఘోరం. వచ్చిన 6 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారంట. ఎక్కడ జరిగింది? దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారంట. అదేంటో నాకు తెలియదు వాస్తవంగా కూడా. కాబట్టి మొత్తానికి ఏదేమైనప్పటికీ మసిపూసి మారేడుగా అయితే జనాల్ని చెయ్యొద్దు. ఏ ప్రభుత్వం అయినా కానీ, వైసీపీ అయినా కానీ, లేకపోతే ఏదైనా కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, ఏదైనా కానీ జనాలు మాత్రం మసిపూసి మారేడుగా చేయొద్దు. 2015లో చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇదే మీడియా, ఇదే కొన్ని పత్రికలు రాసిన వార్తలు, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ CEO సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు చంద్రబాబు నాయుడు గారు. విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయి విశాఖపట్నానికి. విప్రో డేటా సెంటర్లు, అలాగే ఇన్ఫోసిస్ డేటా సెంటర్లు విశాఖపట్నానికి వచ్చేస్తున్నాయి. తర్వాత రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ఒకటి ముందుకు వచ్చింది. ఇవే కదా మీరు రాసినవి 2015లో వెళ్ళినప్పుడు. 2016లో వెళ్ళినప్పుడు అంతకు మించి రాశాయి ఇవే పత్రికలు, ఇదే మీడియా. ఏదైతే మియర్ బర్గర్, ఫిస్లోమ్ సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లని, తర్వాత 2,000 కోట్లతోటి ఏదైతే గెడ్డి టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటని, తర్వాత ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతో పాటు నెస్లా వెల్స్పన్ సంస్థల పెట్టుబడులు ఆసక్తి చూపుతున్నాయని 2016లో రాశారు. ఇవే పత్రికలు, ఇదే మీడియా 2017లో ఇంకో రకంగా రాశాయి. ఐటీ, హెల్త్ కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి ఈ దావోస్ పర్యటన వల్ల. అలాగే విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్ 500 పడకల
ఏంటి సామర్థ్యం కలిగిన హాస్పిటల్ ఏర్పాటు చేయబోతుంది. విశాఖ ఫార్మాసిటీస్లో నోవాటిస్ R&D కేంద్రం ఏర్పాటు చేయబోతుందని 2017లో రాశారు. 2018లో ఏం రాశారు? కృష్ణపట్నం వద్ద సౌదీ అరామ్కో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో రాబోతున్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హిటాచి పెట్టుబడులు పెట్టబోతుంది అని 2018లో రాశారు. 2019లో ఇదే మీడియా, ఇదే సోషల్, ఇదే పత్రికలు ఏం రాశాయో తెలుసా? 2019లో నారా లోకేష్ గారు వెళ్ళినప్పుడు జరిగిన విషయం. JSW 3,500 కోట్ల పెట్టుబడులు ఒప్పందం కుదుర్చుకున్నారు, అది రాబోతుంది. తర్వాత డెటాయిట్ పెగాసిస్టమ్ రాష్ట్రంలో యూనిట్లు పెట్టడానికి ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతుంది. ఇలాగ సంవత్సరానికి ఇన్ని ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి. వెళ్ళిన ప్రతిసారి కొన్ని ప్రాజెక్టుల గురించి రాసుకొచ్చారు. ఏదైనా ఒక్కటైనా కార్యరూపం దాల్చిందా? ఇదండి విషయం. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అంతేకాదు మీ బాధ్యత. ఇంకోటి ఏంటంటే, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పార్టీలకు అతీతంగా, దీంట్లో ఎలాంటి డౌట్ లేదండి. ఎవరు మెప్పు కోసమో ఒకళ్ళ డప్పు కోసమో మనం ఈ వీడియో చేయం. ఎవరి జెండాని బుధానేసుకుని తిరిగే బ్యాచ్ మంది కాదు. కాబట్టి ఉన్న వాస్తవం ప్రజలకు ఏది అవసరమో అదే వీడియోగా వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ప్రజా అవసరాలే మన వీడియోలు. ఖచ్చితంగా మీరు పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్.